పరిశుద్ధ సంఘముగా చేరవచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి మనం చేరవచ్చి ఉండగా, ఆరాధన చేయడానికి గల కొన్ని కారణాలను, కొన్ని తలంపులను మనం పంచుకొని ప్రభువు ఏమై ఉన్నాడో ఆయనను కనుగొని ప్రభువును మనము ఆరాధిద్దాం. దేవుని యొక్క గ్రంథంలో నుంచి ఆదికాండము 45వ అధ్యాయము 5, 6, 7 వచ్చిన భాగాలను మనం చదువుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయము 5, 6, 7 వచ్చిన భాగాలను మనం చదువుకుందాం. ఆయన, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మను శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రభునందున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభును ఆరాధించడానికి చేరవచ్చినటువంటి మనము ఒక వ్యక్తి గురించి మనం చదువుకున్నాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? యోసేపు. ఆదికాండము 45వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నది. 45వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్నది అన్నమాట. యోసేపు తన అన్నగా బంధువులతోనూ రక్త సంబంధికులతోనూ తండ్రితోనూ వారందరితోనూ కూడా మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం గమనిస్తుంటున్నాం. ఏమన్నాడు యోసేపు? 5వ వచనంలో మాట్లాడుతూ, అన్నలారా, మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు బాధపడకూడదు. అని అయినా మీరు మీ మనసులో ఏమీ పెట్టుకోనకుండా అక్కడ ఉండకుండా ఇక్కడికి రండి అన్నాడు. ఎందుకు అక్కడ ఉండకుండా ఇక్కడికి రావాలి? ఎందుకంటే 6వ వచనంలో అంటున్నాడు, ఇంకా రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. అది ఎంతకాలం ఉంటుందంట? ఇంకా 5 సంవత్సరములు ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఎంతవరకు ఉంది? 2 సంవత్సరాలు అయిపోయింది కరువు ఉండబట్టి, ఇంకా 5 సంవత్సరాల కరువు ఉంది అన్నాడు. ఈ 5 సంవత్సరాల కరువులో మీరు అక్కడ ఉన్నట్లయితే మరి చనిపోవచ్చు, ఆకలి దప్పులతో చనిపోవచ్చు, కరువు కాటేయవచ్చు. కాబట్టి మీరు అక్కడ ఉంటే చనిపోతారు, లేకుంటే నాశనం అవుతారు. కాబట్టి అక్కడ ఉండవద్దు, ఇక్కడికి రండి అన్నాడు. అలాగే ఆనాటి కాలంలో యోసేపు తన బంధువులను పిలిచినట్లుగా నేటి దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉండవద్దు. ఎక్కడ? లోకంలో మీరు ఉండవద్దు, పాపంలో మీరు ఉండవద్దు. అక్కడ ఉంటే నరకానికి వెళ్ళిపోతారు, చనిపోతారు, నాశనం అయిపోతారు. కాబట్టి ఇక్కడికి రండి అన్నాడు. ఎక్కడికి రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే అక్కడ ఏముందంట? అక్కడ మనకు యోసేపు చెప్పినటువంటి 3 మాటలను మనం గమనిద్దాం. చూడండి, 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆయన, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మిమ్మల్ని ముందుగా ఇక్కడికి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎవరంట? యోసేపు ఎందుకు అమ్మబడ్డాడంటే
నన్ను అమ్మినారని మీరందరూ దుఃఖపడవద్దా అండి. ఎందుకంటే ప్రాణరక్షణ కొరకే దేవుడు నన్ను ముందుగా మీకు ఇక్కడికి పంపించను. అవునండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా మానవుల యొక్క ప్రాణాలను రక్షించడానికి ఆయన రక్త మాంసాలను శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అందుకే ఆయన వచ్చినప్పుడు ఆయన పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? సువార్తను పంపించాడు. నలుమూలలకు కూడా సువార్తను పంపించి ఏమన్నాడు? మీరు అక్కడ ఉండవద్దు అన్నాడు. ఎక్కడ ఉండవద్దు? పాపంలో మీరు ఉండవద్దు, లోకంలో మీరు ఉండవద్దు అన్నారు. ఎక్కడికి రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. రెండో మాట అక్కడే చెప్తుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 6వ వచనంలో అన్నాడు, అక్కడ 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును, మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించుటకు అన్నాడు. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి అన్నాడు. ఒకటేమో మిమ్మల్ని ప్రాణం నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండోదేమో మనం గమనిస్తున్నాము, ఆశ్చర్యకరంగా మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఇంకొక మాటను కూడా మనం గమనిద్దాం. 7వ వచనంలో అన్నాడు, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను మీరు ప్రాణాలతో బ్రతికి ఉండడానికే మీరు దేవుడు నన్ను ఇక్కడికి ముందుగా పంపించును అన్నాడు. కాబట్టి అన్నలారా, అయ్యలారా, నేను ఒక అధికారిగా ఉన్నాను. 8వ వచనంలో చెప్తున్నాడు, ఈ దేశాన్ని అంతటిని కూడా నేను ఏలుతున్నాను. మీరు అక్కడ ఉండవద్దు. మీరు అక్కడ ఉన్నట్లయితే మీరు ఆ కరువులో భయంకరమైనటువంటి ఆ కరువులో మీరు నశించిపోవచ్చు, చనిపోవచ్చు, పాపంలో నశించిపోవచ్చు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ దయామయుడైనటువంటి ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. ఆనాటి కాలంలో యోసేపు ఐగుప్తు దేశానికి మాత్రమే అధికారి. యేసుక్రీస్తు ప్రభు ఎంత అధికారం ఉన్నది ఆయనకు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎంత అధికారం ఉన్నదంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు ఎంతమందికి ప్రభు? అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. 36వ వచనంలో మనకు రాయబడి ఉన్నది. ఆయన ఐగుప్తు దేశానికి మాత్రమే ప్రభువు. ఎవరు? యేసేపు. మనం చూచినట్లయితే ఆయన అక్కడికి మాత్రమే. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ అన్నాడు, ఆయన ఎవరంట? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఈయన ఎవరు? ఈయన సర్వాధికారి. ఈయన సర్వమును కూడా ఆ మహత్తైనటువంటి మాట చేత కలగజేశాడు. ఈయన సమస్తాన్ని కూడా సృజించాడు. ఈ ఆకాశమా ఆయన వాక్కు చేతనే కలిగింది, భూమి ఆయన వాక్కు చేతనే కలిగింది, సముద్రమా ఆయన వాక్కు చేతనే కలిగింది, గాలి, సూర్య, చంద్ర, నక్షత్రాలు సమస్తమును కూడా ఆయన మహత్తైనటువంటి మాట చేతనే కలిగాయండి. ఆయన సర్వాధికారి. ఇంతటి సర్వాధికారి అయినటువంటి దేవుడు నన్ను పిలిచి ఏమన్నాడు? మిమ్మల్ని ప్రాణంతో రక్షించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఎట్లా? నిన్ను ప్రాణంతో రక్షించడానికి నేను భూమి మీదకి వచ్చాను, నీకు రక్షణను సిద్ధపరిచాను. ప్రాణాలతోనే భూమి మీద కాపాడి ఇదిగో సంఘమును తీసుకుని వెళ్ళడానికి ఎలాగ సిద్ధపడుతున్నాము. పరలోకానికి ప్రాణంతోనూ కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ప్రియులారా, ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి అయినటువంటి ప్రభువు ఎరువుల చేతను దాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడిని పూజింపబడుతున్నటువంటి ఆ మహాగణుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు రక్త మాంసాలను ధరించుకొని భూమి మీదకి వచ్చి
మనల్ని ప్రాణంతో కాపాడడానికి, ప్రాణంతో మనల్ని రక్షించడానికి, ప్రాణంతో కూడా ఇహలోకం నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మనల్ని కాపాడుతున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆ ప్రియ ప్రభువును ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు, చెప్పాలమ్మా, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, అంటే ఆత్మతో అంటే మన దేహంతో కాదు, మన శరీరం, ప్రాణాత్మ దేహం ఆత్మతో నిజంగా మన మనస్ఫూర్తిగా, ఎలాగ సత్యముగా నిజంగా ప్రభువును ఎరిగి అన్నాడు. నిజంగా ఆయన మనల్ని ప్రాణాలతో కాపాడడానికి లోకానికి వచ్చాడా? నీవు ఎరిగి ఉన్నావా? అలాగైతే అలాంటి అనుభవంతో ప్రభువును ఆరాధించాలి. ఆయన రక్షణ మన కొరకు సిద్ధం చేసి ఉన్నాడు కదా. ఎలాగో ఆయన రక్షణ సిద్ధం చేశాడు. ఇదిగో మీరు అక్కడ ఉంటే చనిపోతారు, అక్కడ ఉంటే లోకంలో ఉంటే చనిపోతారు, నరకానికి వెళతారు. కాబట్టి ఇక్కడికి రండి. ఎక్కడికి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రండి. ఆయన ఏం చేశాడు? సంఘం కొరకు తన ప్రాణము పెట్టాడు, తన రక్తమును గార్చాడు. ఆయన నిలువెల్లా శ్రమలు అనుభవించాడు, శరీరమంతా నలగొట్టించుకున్నాడు. ఇదిగో అప్పమయ్యాడు, ఇదిగో రొట్టె అయ్యాడు, మన కోసం మార్చబడి తన స్వరూపాన్ని కోల్పోయి మనల్ని ప్రాణాలతో పరలోకంలో కూర్చుండగలిగి భాగ్యాన్ని ఇచ్చాడు ఆ ప్రియ ప్రభు. ఈ మాటలను మనం తలపోస్తుంటాం. ఆ ప్రియ ప్రభును ఆత్మతోనూ సత్యముతోనూ నిజంగా ఆ ప్రియ ప్రభును ఆరాధించి మనం ముందు కొనసాగుదాం. What?